ఇప్పుడు షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఓకేనా. షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్ అంటే లెఫ్ట్ కన్నా రైట్ కన్నా జరుగుతుంది. ఆ బిట్స్ 3 టైప్స్ ఉంటాయి: లాజికల్, అర్థమెటికల్, సర్క్యులర్. త్రీ టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ లాజికల్ చూద్దాం. లాజికల్లో ఇప్పుడు సపోజ్ మనం ఒక 8 బిట్ నెంబర్ తీసుకున్నాం. 2 3 4 5 6 7 అలా 0 1 1 0 1 1 0 1 అని అనుకున్నాం. ఇప్పుడు ఇలా రైట్ షిఫ్ట్ అంటే ఏంటిది? ఇవన్నీ ఇట్లా రైట్ జరుగుతాయి, బిట్స్ అన్నీ ఇట్లా రైట్ జరుగుతాయి. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇది జరుగుతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇలా అవుతుంది, ఇది ఇక్కడ జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది. ఇది రైట్ షిఫ్ట్, ఇది ఇలా వెళ్తుంది అన్నమాట. సో అది రైట్ షిఫ్ట్. ఇప్పుడు నేను ఇంకొక 8 తీసుకున్నా. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడు, ఇది ఇంతే ఉంది. ఇది 8 ఉందో ఇది ఇట్లా వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి, ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇట్లా, ఇది ఇలా, ఇది ఇలా. సో ఇక్కడ ఏమొస్తుంది? 0 1 1 0 1 1 0 1. సో ఏది మిగిలిపోయింది ఉందో ఒక నిమిషం. 0 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఇదేమి ఉండదు. 8 అనుకోకుండా వెనకాల తీసిన. సో ఇది ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. 8 మిగిలిపోయిన ఉందో అది 0 అవుతుంది. ఓకేనా. ఇది రైట్ షిఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ చెప్పాలంటే సేమ్ ఇది, ఇప్పుడు లెఫ్ట్ జరుగుతుంది. 1 2 3 4 1 2 3 4 5 6 7 8. లెఫ్ట్ షిఫ్ట్ ఇప్పుడు ఇవన్నీ ఇట్లా లెఫ్ట్కి జరుగుతాయి. సేమ్ అదే ఇంకోసారి బాక్స్ తీసుకుంటాను నేను. 1 2 3 4 5 6 7 8. దీనిలో నెంబర్స్ తీసుకుంటారు. 0 1 1 0 1 1 0 1. లెఫ్ట్ షిఫ్ట్లో ఏమిటంటే ఇవన్నీ ఇట్లా లెఫ్ట్కి జరుగుతాయి. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి, ఇది ఇలా. లెఫ్ట్ షిఫ్ట్. ఇది ఏంటిది? ఇది లెఫ్ట్. సో ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఇది బయటకు వెళ్ళిపోతే అంటే 1 0 1 1 0 1 1 వచ్చేస్తుంది. ఇది బయటకు వెళ్ళిపోతుంది. లాస్ట్ డిజిట్ లీస్ట్ సిగ్నిఫికెంట్, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ లాస్ట్ది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏది ఖాళీ ఉంటుందో అక్కడ 0 వస్తుంది. ఇది లాజికల్. ఇంకా నెక్స్ట్ ఏంటిది? అర్థమెటిక్ ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్లో సైన్ బిట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 7 8 అని తీసుకున్నాం. ఏదైతే ఇది ఉందో దీన్ని సైన్ బిట్ అంటారు. ఓకే, సైన్ బిట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రైట్ ఆపరేషన్ చేద్దాం. ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకున్నాం. 0 1 1 0 1 1 0 1. రైట్ ఆపరేషన్లో 1 2 3 4 5 6 7 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది? 0 1 1 0 1 1 0. ఏదైతే సైన్ బిట్ ఉందో సైన్ బిట్ మళ్ళీ ఇక్కడికి అదే వచ్చేస్తుంది. ఇక్కడ సైన్ బిట్ అదే సేమ్ ఉంటుంది. సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఇలా అర్థమెటిక్ రైట్ షిఫ్ట్లో. ఈ లెఫ్ట్ షిఫ్ట్ అనేది చేయలేం అర్థమెటిక్లో, దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఇలా డైరెక్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇవన్నీ బిట్స్ లెఫ్ట్కి రావు, వేరే ఆప్షన్స్. సో అర్థమెటిక్లో రైట్ షిఫ్ట్ ఒకటి వస్తుందని రాయండి. లెఫ్ట్ షిఫ్ట్లో చేయొచ్చు కానీ దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఇట్లా మాత్రం రైట్ షిఫ్ట్ మాత్రం ఒకటే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సర్క్యులర్ షిఫ్ట్. ఓకే, ఇంకోసారి అది తీసుకుని బాక్స్ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8. ఓకే, సర్క్యులర్లో ఏమిటి? 0 1 1 0 1 1 0 1 అనుకున్నాం. ఇదేంటంటే రైట్ అయితే ఇప్పుడు సర్కిల్ రైట్ అనుకున్నాం అనుకో, ఇవన్నీ ఇట్లా షిఫ్ట్ అవుతాయి.
ఇవన్నీ రైట్ షిఫ్ట్ అవుతాయి. ఇది. సో ఇవన్నీ రైట్ షిఫ్ట్ అయినాక ఏదైతే ఇది బయటకు వచ్చిన బిట్ మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. నేను చూపిస్తాను. 1 2 3 4 5 6 4 5 6 7 8. ఓకే. సో ఒక్కొక్కటి ఫస్ట్ రైట్ వెళ్తుంది రైట్ షిఫ్ట్లో. వచ్చిందా? ఇప్పుడు ఏమిటది 0 1 1 0 1 1 0. ఏదైతే ఇది ఉందా ఇది ఇట్లా బయటకు పోతుందా, బయట పోయి ఇది మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇది రైట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే సేమ్ డి ఇట్లానే ఉంటుంది. లెఫ్ట్ షిఫ్ట్ కూడా ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 సేమ్ ఇదే తీసుకున్నాం. 0 1 1 0 1 1 0 1. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్లో ఏమవుతుంది, ఒక్కొక్కటి లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఈ నుంచి ఒక్కొక్క బిట్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఇది బయటకు వచ్చిందా, ఇప్పుడు ఏమవుతుంది 1 0 1 0 1 1. ఏది బయటకు వచ్చిందో ఇది మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ 0. ఇదే మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. ఇది షిఫ్ట్ లెఫ్ట్, ఇది షిఫ్ట్ రైట్ సర్కిలర్లో.